2025 జాన్ 5 ఫస్ట్ ట్రిప్ అనమాట గోవాకి. బట్ ఈ వీడియో నేను అప్లోడ్ చేయదలుచుకోకుండా ఇన్ని మంత్స్ ఆపాను, ఎందుకంటే వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ వి మిస్ సార్. సో మా జర్నీ ఎలా స్టార్ట్ అయిందని ఈ వీడియో చూపిద్దాం అనుకొని ఫైనల్గా ఎడిట్ చేస్తున్నాను. అలా ఆటో పట్టుకొని బస్ స్టాండ్కి వెళ్ళిపోయాము విత్ మా గూసిగాడు. వాడు కూడా జర్నీ చేశాడు, కాకపోతే హైదరాబాద్ వరకే జర్నీ చేశాడనమాట. ఆటోలో బస్ స్టాండ్ వరకు వెళ్ళిపోతే అక్కడ బస్సెస్ ఉంటాయి, కాకపోతే మా గూసిగాడిని ఎక్కించుకోరు. సో మేము వెహికలే ప్రిఫర్ చేయాలి. సో వెహికల్ కోసం 1.5 hours వెయిట్ చేశాక తర్వాత మా గూసికి మళ్ళీ సపరేట్ సీట్ సపరేట్ పేమెంట్ అనేసి అన్నాడు. ఇంకా పోనీ అనేది వాడికి సపరేట్ సీట్ తీసుకున్నాము, 700 సీటే. అండ్ జర్నీ స్టార్ట్ అయిపోయాయి అనమాట హైదరాబాద్కి. ఆఫ్టర్ తర్వాత 4.5 hours ఎల్బీ నగర్లో డ్రాప్ అయ్యాం అనమాట. అక్కడ నుంచి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ రెడీ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి మార్నింగ్ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యాము. సో ఇలా స్టార్ట్ అయిన మా జర్నీ ఎయిర్పోర్ట్ వరకు హాయిగా నవ్వుకుంటా ఎంజాయ్ చేసుకుంటా విత్ మై 2 friends, బట్ మిస్సింగ్ వన్. ఏం చెప్పలేకపోతున్నాను, కాకపోతే ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాము. దిస్ ఇస్ ఎయిర్పోర్ట్ వ్యూ. ఇక్కడ నుంచి అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి గోల వాళ్ళిద్దరు ఉంటాయి. నేను ఎక్కువ మాట్లాడాను కాబట్టి వాళ్ళిద్దరు మాటలకి అబ్బా చాలా ఇదైపోయా. సో ఇట్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాం. అండ్ మేమైతే కార్లో నుంచి ఎంటర్ చేసినాం. ఇవన్నీ కూడా తనే తీసిన వీడియోస్. నేను ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. బోర్డింగ్కి చాలా టైం ఉంది, చాలా త్వరగా వచ్చేసినాం, ఎక్కడ లేట్ అయిపోతామా అని చెప్పి. సో కొంతసేపు ఫన్నీగా అటు ఇటు తిరిగి ఎయిర్పోర్ట్లో చూసి మా బోర్డింగ్ పాసెస్ దగ్గరికి వెళ్ళి టికెట్స్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయి కొంతసేపు రీల్స్ ఫోటోషూట్ అన్నీ అయిపోయాక చలో మాది ఎక్కడ ఉందో అక్కడికి నెంబర్ చూసుకొని స్టార్ట్ అయ్యాం. అండ్ వాష్రూమ్స్లో కూడా వదలలేదన్నమాట మేము సెల్ఫీస్. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే మధ్యలో మనకు షాపింగ్ పిచ్చి కదా, ఎక్కడున్నా కూడా షాపింగ్ చేయాల్సిందే మనం, అండ్ చేయకపోయినా కూడా చూడాల్సిందే. సో అలా మేము షాపింగ్ ఒక్కొక్క హ్యాండ్ బ్యాగ్ చూడండి, ఒక్క హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే మనం బయట 100 హ్యాండ్ బ్యాగులు తీసుకోవచ్చు, అంత ప్రైస్ ఉందన్నమాట. వామ్మో అనుకున్నాం మేము. ఎలా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు, కాకపోతే చాలా బాగున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ అయితే, సూపర్ ఉన్నాయి, చాలా నచ్చినాయి. కాకపోతే ఒక్కొక్క 20,000 30,000 1 lakh బ్యాగ్ కూడా చూసిన అనమాట. తర్వాత బోర్డింగ్ టైం అయిపోతుంది కాబట్టి ప్లేన్ అయితే వచ్చేసింది. మేము స్టార్ట్ అయిపోయాము ఇక. అంటే నాది ఫస్ట్ నేమ్ వచ్చింది, తర్వాత వాళ్ళది తర్వాత వచ్చింది, కాకపోతే మనం అందరం ఒకేసారి కలిసిందో అని చెప్పి ఆగి మరీ ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. సో వెళ్తున్నాము ప్లేన్ లోపలికి. ఈ జర్నీ అంతా హ్యాపీగా అనిపించింది, కాకపోతే రిటర్న్లో కొద్దిగా సాడ్ మూమెంట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ గోవా ట్రిప్. అసలు అనుకోలేదు అలా అవుతుందని తన గురించి. అండ్ మేము ట్వింగింగ్ డ్రెస్ కూడా వేసాము. పింకీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట. ట్విన్స్ లాగా డ్రెస్సెస్ వేసుకున్నాము. ఒకళ్ళు అయితే అక్కడ మమ్మల్ని మీరిద్దరు సిస్టర్స్ అని అడిగారు, కాదు ఫ్రెండ్స్ అని చెప్పాము. అండ్ తర్వాత లోపలికి ఎంటర్ అయిపోయాము. సో మాకు సీట్స్ అయితే సపరేట్ ఇచ్చారు, కాకపోతే పింకీ ఏం చేసిందంటే అన్నని రిక్వెస్ట్ చేసి మేము ముగ్గురం ఒకే చోట కూర్చున్నట్టు సీట్లో తీసుకున్నాము. అండ్ విండో సీట్ కోసం నేను చాలా ట్రై చేసిన, వాళ్ళకి ఏదేదో మాయమాటలు చెప్పి నేను విండో సీట్ తీసుకున్నాను అనమాట. సగంలో చేంజ్ అవుతాను అది ఇదని చెప్పి. సో స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎయిర్ హోస్టెస్ ఎంత అయినా చాలా బాగుంటారు అనుకుంటారు కదా, ఇలా ఉంటారు అమ్మాయిలు. సో మా జర్నీ అయితే గోవాకి స్టార్టెడ్. రెడీ టు ఫ్లై, రెడీ టు టేక్ ఆఫ్. మా ముందు ఒక ప్లేన్ వెళ్తుంది, దానికోసం వెయిటింగ్ సిగ్నల్స్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట మా ప్లేన్. ఆఫ్టర్ దట్ అది వన్స్ టేక్ ఆఫ్ అయిపోయాక మాది స్టార్ట్ అయిపోయింది. సో ఈ వ్యూ అనమాట. అండ్ ఇది నా 3rd టైం అనమాట గోవా ట్రిప్. అండ్ 3rd టైం ఇలా అవుతుంది అనుకోలేదు, అండ్ ఒక ఫ్రెండ్ మిస్ అవుతాను అనుకోలేదు. సో మా టేక్ ఆఫ్ అయితే అయిపోయింది. వ్యూ చాలా అంటే డే వ్యూ అసలు నచ్చదు నాకు. నైట్ వ్యూ అయితే కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. డేలో ఎందుకో నాకు ఫ్లైట్ జర్నీ అసలు ఇష్టం ఉండదు. తర్వాత ఫ్లైట్ జర్నీలో స్టార్ట్ అయిన మా లొల్లి కొన్ని, అక్కడ కూడా ఫోటోషూట్స్ రీల్స్, వీళ్ళ గొడవ, వీళ్ళిద్దరు ఎక్కడ ఉంటే అక్కడ గొడవే అవుతుంది అనమాట. నాకైతే పిచ్చి లేచేది, తిట్టుకునేటోళ్ళు మళ్ళీ నవ్వుకొని కలిసిపోయి నేను పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని మధ్యలో. ఆ జర్నీ అంతా కొట్టుకున్నారు అసలు. మేము 45 minutes అనమాట మా జర్నీ హైదరాబాద్ టు గోవా.
ఇప్పటిదాకా కొట్టుకోవడం. ఇది మా బస్సు ఎర్ర బస్ లాగే అనిపించింది అంతమంది. ఆఫ్టర్ దట్ బయటకు వచ్చేసాక మా బస్ రెడీగా ఉందన్నమాట మమ్మల్ని తీసుకెళ్ళి మా డ్రాప్లో దించడానికి. ఆ ట్రిప్ అంతా మాకు ఫోటోషూట్లు వీడియోలతోనే సరిపోయిందనమాట. సో మా బస్ ఎక్కేసాం. ఆ బస్ తీసుకెళ్ళి ఎక్కడ డ్రాప్ చేస్తే అక్కడ నుంచి మేము ఎగ్జిట్ అయిపోయాం. సో ఎగ్జిట్ అయిపోయేసరికి అక్కడ ఒక మిస్టేక్ జరిగిందనమాట. లోపల ఎయిర్పోర్ట్లోకి వచ్చాక లగేజ్ దగ్గరికి వచ్చాక నా లగేజ్ అందరి లగేజ్ వచ్చేసింది, నా లగేజ్ రావట్లేదు. మా ముందే తిరుగుతుంది ఒక బ్యాగు, దానికి సీల్ వేసేసారు. అదేంటి నా లగేజ్ రావట్లేదు అని చూసుకుంటే అది డ్యామేజ్ అయిందనమాట. ప్లేన్లోనే డ్యామేజ్ అయింది. మా ముందులే తిరుగుతుంది. హాఫ్ అన్ అవర్ ఆడే వెయిట్ చేసినాం. తిరుగుతా తర్వాత ఇది మందేనా అని చూస్తే మాదే. సో వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పగిలిపోతే ఈయనక బ్యాగ్ రిటర్న్ ఉంటుంది అన్నారు, కొత్త బ్యాగ్ ఇస్తా అన్నారు. కాకపోతే అది పగలేదు, జిప్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. సో వాళ్ళు ఏం చేశారంటే కూపన్ ఇచ్చారు మాకు, మళ్ళీ నెక్స్ట్ గోవా ట్రిప్లో ఏమైనా ఉంటే టికెట్లో హాఫ్ మనీ సేవ్ అని. తర్వాత బయటకు వచ్చేసినాం, మా క్యాబ్ రెడీగా ఉండే. ఇంకా అక్కడ నుంచి మళ్ళీ జర్నీ మా ప్లేస్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకు ఎక్కడ హోటల్ ఇచ్చారో, మేము ఎక్కడ హోటల్ బుక్ చేసుకున్నామో అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళాక కూడా వేరే షూట్ అయిందనమాట నాది. అండ్ హోటల్ రివ్యూ మొత్తం చూపించాను అనమాట. సో ఇది జర్నీ అనమాట. గోవా వరకు అయితే గోవా నుంచి మళ్ళీ ఇంకో జర్నీ స్టార్ట్ అనమాట. అండ్ మాకు ఇచ్చిన మేము బుక్ చేసుకున్న రూమ్ చాలా బాగుంది. అండ్ దాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత పీస్ఫుల్గా ఉంది. అండ్ మేము ముగ్గురమే కాదు, చాలామంది ఉన్నారు. వాళ్ళని ఈవినింగ్ సంగీత్లో కలుద్దాం అనుకుంటున్నాము. ఆ సంగీత్కి వెళ్ళే టైంలో మేము కొద్దిగా ఫ్రెష్ అప్ అయిపోయి మా రూమ్కి వచ్చేసి, మా రూమ్ ఎదురుగానే కేఎఫ్సీ అనమాట, కేఎఫ్సీ ఆర్డర్ చేసేసుకొని తినేసి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ ఈవినింగ్ మేము దగ్గరలో ఉన్న బీచ్కి స్టార్ట్ అయిపోయాము. అది కొద్దిగా మంచిగా అనిపించలే మాకు, ఎంతైనా బాగా బీచే అక్కడ. సో ఏం లేదు, లైటింగ్స్ కొద్దిగానే కొంతసేపు ఉండేసి అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని కొన్ని వీడియోస్ తీసుకొని కొద్దిగా మాట్లాడేసుకొని అలా టైంపాస్ అయిపోయి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అనమాట. అలా రిటర్న్ జర్నీ అయిపోయి మళ్ళీ రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి పడుకుని కొద్దిగా మాట్లాడేసరికి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అయిపోయింది మాకు. ఎర్లీ మార్నింగ్ అయిపోయేసి మేము ఒక విల్లా బుక్ చేసుకున్నాము. ఆ విల్లా దగ్గరికి వెళ్ళామన్నమాట. చాలా బాగుంది విల్లా. అండ్ విల్లా వ్యూ కూడా చూపిస్తాను చూడండి, ఎన్ని రూమ్స్, ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి, ఎలా ఉంది అనేది. అండ్ మాకు మెయిన్గా కావాల్సిన స్విమ్మింగ్ పూలే అనమాట. దానికోసమే ఆ విల్లా తీసుకున్నాము. అండ్ మా బ్యాచ్ అంతా వచ్చేసారు. మేము వచ్చాక వాళ్ళు వచ్చారనమాట. సో మేము కింద ఉన్న బెడ్రూమ్ తీసుకున్నాం. పైన ఉంటే పూల్ దగ్గరికి వెళ్ళడానికి ఉండదని డైరెక్ట్ మా రూమ్ నుంచే పూల్కి వెళ్ళడానికి వే ఉంది. సో మేము కిందనే తీసుకున్నాం. మిగతా వాళ్ళందరికీ పైన ఇచ్చేసినాం అనమాట. కిందనే కిచెన్ రూమ్ కూడా దగ్గర ఉన్న ఆ ఫెసిలిటీస్ అన్నీ చూసుకున్నాము. అండ్ ఆ నెక్స్ట్ డే బీవ్లా వాళ్ళు కూడా వచ్చేసారు, మా ఫ్రెండ్ అనమాట బీవ్లా, వాళ్ళు కూడా వచ్చేసారు. అండ్ ఎంత పీస్ఫుల్గా ఉంది, మాకు చాలా బాగా నచ్చింది ఆ విల్లా. అండ్ తర్వాత మేము కొద్దిగా లంచ్ చేద్దామని కూర్చున్నాము. అండ్ బిర్యానీస్ అక్కడ మన ఫుడ్ ఏం వాళ్ళ తర్వాత నైట్కి హల్చల్ చేసింది అనమాట మా పింకి. అండ్ మా బ్యాచ్ అందరితో చాలా ఫన్నీగా గడిచిపోయింది ఆ నైట్. గేమ్స్ ఆడినాం, ట్రూత్ ఆర్ డేర్ ఆడినాం, పూల్లో మంచిగా ఎంజాయ్ చేసినాం. చాలా ఫన్నీగా జరిపోయింది, చాలా మంచిగా ఎంజాయ్ చేసినాం అనమాట. ఉన్న ఒక రోజైనా అందరు బ్యాచ్తో. తర్వాత మేము 2 days స్టే చేసినాం అనుకో, అది వేరే. అండ్ ఇక్కడ బెట్టింగ్స్ జరిగినాయి, అన్నీ జరిగినాయి, హల్చల్ చేసినాం. తర్వాత ఈవెంట్కి రెడీ అయిపోయాం అనమాట, సంగీత్ ఈవెంట్కి. అండ్ రెడీ అయిపోయి అక్కడికి వెళ్ళిపోయాం. అది ఇక్కడ వ్యూ అనమాట, సంగీత్ వ్యూ అనమాట ఇది. నేను కొన్ని రీల్స్ చేసేసుకున్నాను, ఫోటోషూట్ కూడా చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ పింకీ వెళ్ళిపోయింది. పింకీ వెళ్ళిపోయాక నేను కావ్య వీలో అనమాట. మళ్ళీ సెకండ్ డే అనమాట, సెకండ్ డే ఎంజాయ్మెంట్ ఇది మాకు. అక్కడ లాస్ట్ డే అనమాట. తర్వాత కిచెన్లో బీవ్లా వాళ్ళ బాబు కోసం ప్రిపేర్ చేసాం లంచ్. అండ్ మేము కుక్కలతో సరదాగా ఆడుకున్నాం, వల్ల వాటిని విసిగిచ్చాం చాలాసేపు కుక్కల్ని. తర్వాత మా జర్నీ స్టార్ట్ అయిపోయింది వేరే బీచ్ దగ్గర, కలంగట్ బీచ్కి స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆ దారిలో మధ్యలో ఇంకో బీచ్కి వెళ్ళాము, ఇంకో హోటల్కి వెళ్ళాము. అక్కడ దగ్గరలో హోటల్ తీసుకొని హోటల్ రూమ్ మళ్ళీ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాము. ఆ వ్యూ కూడా చూపిస్తున్నాను హోటల్ రూమ్ది. అక్కడ నుంచి బీచ్ ఫ్యూ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ రూమ్ తీసుకొని బుక్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి కొంతసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ టిఫిన్లో అవి ఇవి చేసేసి మేము వేరే బీచ్కి స్టార్ట్ అయిపోయాను. దాని పేరేమో తెలియదు, హట్ ఏదో. మళ్ళీ షాపింగ్ ఇంపార్టెంట్, మనకి ఎక్కడికైనా షాపింగ్ అనమాట. నేను గోవా షాపింగ్ మస్తు చేస్తాను ప్రతిసారి కూడా. అండ్ చాలా షాపింగ్ చేశాను ఈసారి, స్పెట్స్, డ్రెస్సెస్, టాప్స్ అవి ఇవి అనేసి. అండ్ షాపింగ్ అయిపోయాక బీచ్లోకి వెళ్ళిపోయాము. బీచ్ రూట్ అనమాట ఇది, మొత్తం మట్టి అవుతుంది మనకి. కానీ ఎంజాయ్ చేసినాం అనమాట. ఎంజాయ్ చేసినంత చేసినా కూడా
ఒకటి అలా గుర్తుండిపోయింది ఒక అమ్మాయి. సో బీచ్ వ్యూ చూపిస్తున్నాను. బీచ్కి వెళ్ళిపోయాను, షూట్స్ తీసుకున్నాను, కొన్ని ఫోటో షూట్స్, రీల్స్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను వాటర్లోకి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా షూటే అవుతుంది, ఈ రీల్లో కూడా. సో ఇదనమాట వ్యూ. అయినా అంత బాగా నచ్చలే మాకు. ఎంతైనా కలంగట్ బాగా దగ్గరే బాగుంటుంది అనమాట. సో కొంతసేపు అక్కడ ఉండేసి ఒక ఫ్యూ మినిట్సే ఉన్నామంట, 15-20 మినిట్సే ఉన్నాము. అక్కడ కొద్దిగా ఫొటోస్ దిగి మళ్ళీ ఫోటోషూట్ చేసుకొని రీల్స్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి మేము రిటర్న్ కలంగట్ బీచ్కి స్టార్ట్ అయిపోయాం, బాగా దగ్గరలో అనమాట. అండ్ అక్కడికి రీచ్ అయిపోయాము. నాకు ఇష్టమైనది అక్కడే అనమాట. మేమందరం హ్యాపీగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ అక్కడ కూడా షాపింగ్, ఫేమస్ షాప్ అనమాట ఇది. ఎవ్రీ టైం నేను వెళ్ళినప్పుడల్లా ఇక్కడికి వెళ్తా, కానీ హై ఆఫ్ కాస్ట్, కాకపోతే మోడల్స్ బాగుంటాయి, నాకు చాలా నచ్చాయి. తర్వాత ఒక హ్యాండ్ బ్యాగ్ చూడండి, నా అంత ఉంది, దాంట్లో అందరిని వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట, అలా ఉంది. తర్వాత అక్కడ మందు తక్కువ అంటారా అంటే బ్రాండ్స్ కోసం చూడడానికి వెళ్ళా, బ్రాండ్స్ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ నాకు టాటూస్ ఇష్టం కాబట్టి అక్కడ కూడా నేను టాటూ ట్రై చేసినాను, వేయించుకున్నాను. ఆ తర్వాత మాకు ఒక టాస్క్ స్టార్ట్ అయిపోయింది. బస్ మిస్ అయిపోయింది మాకు. ఆ బస్ కోసం 45 కిలోమీటర్స్ జర్నీ చేసాం. పాప ఆ డ్రైవర్ అన్నకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, మమ్మల్ని ఇన్ టైంకి ఆ బస్ అతను కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ బస్ పాపం అక్కడ ఆపండి, మేము వచ్చేసిన ప్లేస్ చిన్నపిల్లలు ఉన్న అది ఇదని రిక్వెస్ట్ చేస్తే వాడు మా కోసం ½ అన్ అవర్ బస్ సైడ్కి ఆపాడు. అండ్ డ్రైవర్ అన్న కూడా సూపర్ ఫాస్ట్గా మమ్మల్ని తీసుకెళ్ళిపోయాడు. ఆఫ్టర్ దట్ మేము బస్ని క్యాచ్ చేసినాం. చాలా థ్యాంక్స్ అసలు బస్ డ్రైవర్కి థ్యాంక్స్, అండ్ బండి డ్రైవర్ కూడా థ్యాంక్స్. అండ్ ఫైనల్లీ మేము బస్సు అందుకున్నాము. 45 కిలోమీటర్స్ జర్నీ. వాడు పాపం ఎంతసేపు ఆపుకున్నాడో, బస్సు అంతసేపు అసలు ఎక్కడ ఆపరు, కాకపోతే ఎంత రిక్వెస్ట్ చేస్తే కనుక ఆపాడు, మాకు తెలుసు అది. ఆఫ్టర్ దట్ మిడ్-నైట్ మమ్మల్ని ఒక హోటల్ దగ్గర ఆపరుగా అక్కడ డిన్నర్ చేసేసుకున్నాం. డిన్నర్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ రీచ్ అయిపోయాం. ఫైనల్లీ హైదరాబాద్.